నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నమ్మిన భక్తులకు కొంగు బంగారంగా వెలుగొందుతున్న తల్లి ఎల్లమ్మ. శక్తిమాత అంశగా పూజలందుకుంటూ వరాలిచ్చే తల్లిగా నీరాజనాలను అందుకుంటున్న ఎల్లమ్మ అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రం బల్కంపేట. హైదరాబాద్ నగరంలోని అమీర్పేటకు సమీపంలో ఉన్న దేవాలయంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్లు కొలువై ఉన్నారు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆ దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. నమ్మిన భక్తులకు కొంగు బంగారంగా వెలుగొందుతున్న తల్లి ఎల్లమ్మ. శక్తిమాత అంశగా పూజలందుకుంటూ వరాలిచ్చే తల్లిగా నీరాజనాలను అందుకుంటున్న ఎల్లమ్మ అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రం బల్కంపేట. హైదరాబాద్ నగరంలోని అమీర్పేటకు సమీపంలో ఉన్న దేవాలయంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్లు కొలువై ఉన్నారు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆ దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. హైదరాబాద్ బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం నిత్యం భక్తజన సందోహంతో తేజరిల్లుతూ ఉంటుంది. ఎస్ఆర్ నగర్ నుండి, బాలానగర్ నుండి ఈ దేవస్థానానికి చేరుకునే మార్గాలున్నాయి. ఇది తూర్పు అభిముఖంగా ఉన్న దేవాలయం. దేవాలయానికి చేరుతూనే అమ్మవారి రాజగోపురం ఆదిలోనే ఆకర్షణీయంగా కనబడుతుంది. దేవీమూర్తులతో భాసిస్తూ భక్తులను రారమ్మని ఆ తల్లి వాత్సల్య పరిపూర్ణతతో ఆహ్వానిస్తున్నట్లు గోచరమవుతుంది. పైభాగాన పంచకలశాలు సుప్రతిష్ఠితమై ఉన్నాయి. శ్రీ ఎల్లమ్మ దేవత గర్భాలయ దర్శనం ఓ అపురూపం, అనిర్వచనీయం. ఆ తల్లి వెలసిన తీరు, ఆవిర్భవించిన ప్రదేశం విలక్షణమైనవి, మహిమాన్వితమైనవి. నీటిలో శయన భంగిమలో కొలువై దర్శనమిస్తుంది. ఆ తల్లి శ్రీ కంచి పెద్దస్వామిచే సైతం ఆరాధించబడింది. హంపి స్వాముల వారిచే కూడా పూజలందుకుంది. ఆ తల్లి దివ్య మంగళ స్వరూపాన్ని మనము దర్శించి పునీతులమవుదాం. గర్భాలయంలో శతకోటి ప్రభవ తేజస్సుతో భక్తుల ఆరాధ్యదేవిగా అందరి కోర్కెలను ఈడేర్చే సర్వాభీష్ట ప్రదాయిని అయి ఎల్లమ్మ తల్లి వెలుగొందుతూ ఉంది. ఈ ఆలయం యొక్క మరో ముఖ్య విశేషం భూమి ఉపరితలానికి సుమారు 10 అడుగుల క్రిందుగా ఎల్లమ్మ స్వయంభూమూర్తిగా వెలసి ఉండడం. ఇక్కడ ఎల్లమ్మ తల్లి శయనమూర్తిగా సాక్షాత్కరించడం ఒక అసాధారణ విశేషం. విశాల నేత్రాలతో, నుదుట కుంకుమతో, ముక్కు పుడకతో, ఆభరణాలు దాల్చి పట్టువసనాలతో దర్శనమిస్తుంది తల్లి. వెండి మందిరంలోని ఎల్లమ్మ విగ్రహం సర్వాలంకార భూషితమై చేత దండధారిణి అయి సాక్షాత్కరిస్తుంది. తల్లికి భక్తులు నిమ్మకాయలు, గాజులు, పూలమాలలు, రవికె గుడ్డలు కానుకలుగా సమర్పించుకుని కోరిన కోరికలు ఈడేరాలని ప్రార్థించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ దేవాలయం మిక్కిలి ప్రాచీనమైందని, జలోద్భవ స్థానంలో ఉండడం వల్ల ఈ తల్లిని జలదుర్గాదేవి అని పేర్కొనడం జరుగుతుంది. జనని వద్ద నుండి పవిత్ర జలాన్ని తీసుకొని స్నానపానాదులకు వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ నీటిని సేవించడం వల్ల ఎలాంటి వ్యాధులైనా తగ్గిపోతాయని, సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులు బిందెలతో అర్చక స్వాముల నుండి నీటిని కోరి తీసుకుంటారు. ఆమె పాదపద్మాలను సేవించుకొని సర్వ పాపాలను, దుఃఖాలను పటాపంచలు చేసుకోగలమని దర్శించి పూజించుకుంటారు. ఆ అమ్మవారికి ఈ ఆలయంలో జానపద సరళిలోనే కాక వైదిక ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా హోమక్రతువులు చేస్తారు. వేద మంత్రాలతో, హోమాలతో ఆ ఆలయ పవిత్రత మరింత ఇనుమడిస్తుంది.
ఆలయంలో నిత్యం హోమం జరుగుతుంది. వైదిక శాస్త్రానుసారం అర్చన, హోమ, పూజాదికాలు పోచమ్మకు జరుగుతాయి. ఉదయమే వేద పఠనం, అనంతరం విశ్వకళ్యాణ ప్రాప్తికై నవగ్రహాలకి, పంచదేవతలకి మూలమంత్ర హవన కర్మ నిర్వర్తిస్తారు. ఇష్టప్రాప్తికై సంకల్పం చెప్పి హోమం చేస్తారు. ఈ హోమ కార్యం వల్ల సత్వగుణాభివృద్ధి కావాలని కాంక్షింపబడుతుంది. అందుకే ఈ ఆలయంలో నిత్య హోమానికి ఒక విశిష్టత ఉంది. ధ్వజస్తంభం వద్ద నుండి భక్తులు ప్రాకార మండపం మీదుగా గర్భాలయ సందర్శనకు వెడతారు. భక్తజన సందోహం అమ్మ దర్శనానికై బారులు తీరి వెడుతూ ఉంటారు. ప్రధానాలయానికి చుట్టూ ప్రాకార మంటపం దేదీప్యమానమై వెలుగొందుతూ ఉంటుంది. లతలతో, రంగురంగుల స్తంభాలతో మూడు వైపులా ఉండే ఆ మంటప కోడలపై దేవీ దేవతల తైలవర్ణ చిత్రాలు చూసి తీరవలసిందే తప్ప వర్ణించడానికి సాధ్యం కాదు. ఆలయ ప్రాంగణంలోని ప్రాకార మండపాల్లో గోడలపై దేవతామూర్తుల చిత్రాలు నేత్రపర్వంగా ఉంటాయి. ఒక చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని వెలుగొందింపచేస్తుంటాయి. ప్రాకార మంటప స్తంభాలు లతలతో తీర్చిదిద్దబడి శోభ కలిగిస్తూ ఉంటాయి. ప్రాకార మండపంలోని చిత్రపటాల్లో అమ్మ వివిధ స్వరూపమూర్తులను దర్శించుకోవచ్చు. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ చిత్రపటం విశేషించి ఆకట్టుకునేదిగా ఉంటుంది. భూగర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఎంతో ఆనందంతో బయటకు వస్తారు. ఆ గర్భాలయానికి ఖచ్చితంగా పైభాగాన ఉన్న కుంకుమార్చనల మంటపానికి చేరుకుంటారు. సతీ సమేతంగా వేంచేసిన భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తికి కుంకుమార్చనలు చేయిస్తారు. భక్తులు చేసే సామూహిక కుంకుమార్చనలు కన్నుల పండుగగా ఉంటాయి. భూమి ఉపరితలానికి దిగువన ఉన్న గర్భాలయానికి మెట్లదారి మీదుగా ఒకవైపు నుండి వెళ్లి దర్శించుకుని మరో మెట్ల మార్గం గుండా పైకొస్తారు. అలా వచ్చిన తరువాత అఖండ దీపాన్ని, కుంకుమార్చనల మందిరాన్ని దర్శించుకుంటారు. కుంకుమార్చనల మందిరంలో అమ్మవారికి విశేష పూజాదికాలు జరుగుతాయి. అమ్మ పాదుకలను కుంకుమతో పూజిస్తారు. అర్చక స్వామి ఆశీర్వాదాలతో కుంకుమ కరండాన్ని భక్తులు గోత్రనామాలు, పెద్దల పేర్లు చెప్పి తలచుకొని స్పృశించగా నిమ్మకాయల దండ వంటి వాటిని సమర్పించుకొని ఎల్లమ్మకు భక్తులు మొక్కుబడులను నివేదించడం జరుగుతుంది. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో అఖండ దీపం ఒక విశేషం. జానపదులు అమ్మవారికి బోనాలను సమర్పించుకోవటం, మొక్కుబడులను చెల్లించుకోవటం ఇక్కడ ఓ ఆనవాయితీ. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి విశేషంగా విచ్చేస్తూ ఉంటారు. ఆ కోలాహల సన్నివేశాన్ని మనము చూద్దాం. వేపమండలతో, గండదీపంతో, బోనాలతో భక్తులు ఆలయానికి తరలివస్తారు. విప్పారిన నేత్రాలతో ఉత్సవ విగ్రహం అఖండ దీప మందిరంలో దర్శనమిస్తుంది. అఖండ దీపం వేదికపై నాగ, గజ, సింహ ఆకారాలు దీపపు సెమ్మె రూపుతో పాటు కనబడతాయి. ద్వారం పైభాగాన ఓంకారం తీర్చిదిద్దబడి ఉంది. ప్రవేశద్వారం వద్ద నుండే నెత్తిన బోనాల కుండలతో, ఘటాలతో, భక్తి పారవస్యంతో ఊగుతూ తరలివచ్చే భక్తజనం పర్వదినాల్లో ప్రత్యేకించి కనబడతారు. దేవికి ఇష్టమైన వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల్లో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మను కొలుచుకుంటారు. వేపమండలతో గణాచారులను, భవిష్యం పలికే సోది వనితలను తమతో పాటు భక్తులు తోడ్కొని వస్తారు. గుడిలో శుచి, పరిశుభ్రతను పాటిస్తున్నందువల్ల భక్తులు తాము నివసించేందుకు ఆలయానికి కొంత దూరంలో ఉన్న విడది ప్రదేశాలకు తరలి వెళ్లి తమ భోజనాది కార్యక్రమాలను అక్కడ నిర్వర్తిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ 300 ఏళ్లుగా నెలకొని ఉన్న గ్రామదేవత అని, ఆమె వద్ద ధారాళంగా లభించే నీరు సర్వదోషాలను పోగొడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆది మంగళవారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ మందిరానికి కుడివైపున పోచమ్మ మందిరం, నాగదేవత మందిరం ఉన్నాయి.
ఎల్లమ్మ తల్లికి శతాబ్దాల చరిత్ర ఉన్నట్టే ఎంతో మహిమాన్విత చరిత్రతో వెలుగొందుతున్న ఈ దేవీ దేవతలను కూడా ఎంతో భక్తిగా భక్తులు సందర్శిస్తారు. మనము సందర్శించుకుని తరిద్దాం. బల్కంపేట ఎల్లమ్మ మందిరానికి కుడివైపున పోచమ్మ మందిరం, నాగదేవతా మందిరం ఉన్నాయి. ఎల్లమ్మ తల్లికి శతాబ్దాల చరిత్ర ఉన్నట్లే ఎంతో మహిమాన్విత చరిత్రతో వెలుగొందుతోన్న ఈ దేవతలను కూడా ఎంతో భక్తిగా భక్తులు సందర్శిస్తారు. నాగదేవత 5 పడగల మూర్తిగా ఉంది. కంఠభాగాన శివలింగం దర్శనమిస్తుంది. అంతేకాదు, నాగదేవత మానుషీ రూప శిరస్సుతో కొంత ఉగ్రరూపిణిగా కానవస్తుంది. కుంకుమతో, పువ్వులతో, దీపాలతో దేవతను కొలుస్తారు. పోచమ్మ విగ్రహం కూడా గంభీరంగా కానవస్తుంది. ఒక కళ్యాణ మంటపం కూడా ఇక్కడ నెలకొల్పారు. శరన్నవరాత్రులకు అమ్మవారికి జరిగే ఉత్సవాలు ఏటా అత్యంత వైభవంగా జరుగుతాయి. దూర ప్రాంతాల నుండి కూడా ఎందరో భక్తులు, ముఖ్యంగా జానపదులు విశేషించి తరలివచ్చి అమ్మవారిని దర్శించి పూజించి సర్వశుభాలను ఆ తల్లి కృపతో పొందుతుంటారు. తప్పెట్లతో, తాళాలతో, ఊరేగింపులతో, భక్తి పారవస్యపు చిందులతో బల్కంపేట దేవస్థానమంతా పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. ఎల్లమ్మ ఆ రేణుకామాత అపరమూర్తిగా తేజరిల్లుతూ ఉంది. మహావిద్యాం మహామాయా మహాశక్తి మహాప్రదాం భక్తానాం ఇష్టదాత్రించ రేణుకాంబాం అహం భజే. ఎల్లరకు తల్లిగా, జలదుర్గగా, ఎంతో మహిమగల దేవతగా పూజలందుకుంటున్న ఆ ఎల్లమ్మ అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని ఆశిద్దాం.